ఆయన ఏమి కలుగు చేస్తాడంటే, ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయను. పాడైపోయిన ఇంటిని ఇంకా పాడు చేసేవారు ఎక్కువగా ఉంటారు, కానీ దానిని బాగు చేసేవారు మనకెక్కడా కనబడరు. వారు మనకు ఎంత ఆప్తులైనా సరే. తన నీతికి తగిన పరీక్షలలో ఉన్న యోబు హృదయమంతా దుఃఖముతో నిండి ఆ దుఃఖము తన నోటిని నింపివేస్తే, కాస్త ఊరట కలిగించే మాటలను మాట్లాడి అతని ప్రాణానికి నెమ్మదిని కలిగించకుండా తన ఆప్తులు, దారినిపోయే దానయ్య అందరూ కలిసి వారి మాటలతో అతనిని ఎంత చిత్రవధ చేశారో. చివరికి దేవుని చేత మహా అద్భుతమైన కట్టడముగా కట్టబడిన యోబును చూడటానికి వచ్చిన వారంతా విలువైన బహుమతులు తీసుకొని వస్తుంటే, అప్పుడు యోబును తిట్టిన వారి నోటి నిండా మన్నుంటే యోబు నోటి నిండా నవ్వుంది. ఆయన అలా కలుగు చేస్తాడు నోటి నిండా నవ్వు. ప్రార్థన. తండ్రి, తమ నీతికి తగిన పరీక్షలలో ఉన్న బిడ్డల నోటి నిండా ఉన్న దుఃఖాన్ని తీసివేసి తమ నోటి నిండా నవ్వును పుట్టించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ మనవిని వేడుతున్నాం తండ్రి. ఆమీన్.